ప్రియాకృపలు మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు నాయన. ఇదిగో నాయన, ఇటు రీతిగా మేము కూడుకుని మీ సన్నిధానంలో ప్రార్థన చేసుకొనుటకై, ఆరాధన జరుపుకుంటకై నీవు ఇచ్చిన అవకాశంకై నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి ఆరోగ్యం ఇచ్చి తండ్రి, మళ్ళీ క్షేమకరంగా తండ్రి సన్నిధానానికి తీసుకొచ్చినందుకే నీకు లెక్కలేని స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, అయ్యగారు వాక్యం విత్తుచుండగా తండ్రి, ఆయన తండ్రి కంఠబోరగా మీరు ఉండి తండ్రి, వాక్యం విత్తుచుండగా తండ్రి, మా హృదయంలో నాయన ఫలించే విధముగా తండ్రి, మా హృదయపు వాక్యాలలో మీరు ఉండండి తండ్రి. ప్రభా యేసయ్య, ప్రతి వాక్యము తండ్రి, ప్రభా యేసయ్య, ప్రతి పరిచర్య తండ్రి ప్రభ మా హృదయంలో చేరుకుని తండ్రి, ప్రభా యేసయ్య, మాలో మారు మనసును కలుగజేసి తండ్రి, నీ యొక్క సన్నిధానంలో తండ్రి మేము మంచి బిడ్డలుగా మెలిగేలా మా హృదయాలను తయారు చేయండి తండ్రి. ప్రభా యేసయ్య, నీ చిత్తమైతే తండ్రి ఇటు రీతిగా మేము ప్రతి వారం కూడుకునే విధంగా తండ్రి నీ యొక్క మాకు అవకాశం దయచేస్తామని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, మమ్మల్ని అందరినీ తండ్రి ఆరోగ్యంతో ఉంచండి నాయన. ఇదిగో తండ్రి, సన్నిధానానికి వచ్చిన తర్వాత తండ్రి ఎటువంటి శోధనలు, ఎటువంటి బలహీనతలు లేకుండా ప్రభా యేసయ్య, మా సన్నిధానానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నాయన ప్రభా యేసయ్య, నీవే మమ్మల్ని క్షేమకరంగా మా గృహాలకు చేరుస్తారని, ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని యేసయ్య నీ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మార్తకు వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు అయిన దేవ తండ్రి, మహిమోన్నతుడ, సర్వాధికారి సృష్టికర్త, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఆలయంలో తండ్రి ఎంతవరకు తలుపులు తెరవడానికి కూడా అధికారులు ఎటువంటి మాకు అధికారం ఇవ్వలేదు తండ్రి. ఇది కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా హల్లుకొల్లంగా ఉన్నది. దాని గురించి తండ్రి ఆలయంలో తండ్రి ఆలయంలో ప్రవేశించాం. ఇంతకాలంగా ప్రవేశించడానికి మాకు ఇచ్చినటువంటి ఘనతను బట్టి మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఆలయంలో ప్రవేశించిన ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ఎవరికటువంటి ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి స్వస్థత, ఎటువంటి కరోనా కానీ ఎటువంటి సోకకుండా కాచి కాపాడండి. అలాగే ప్రతి ఒక్కరు ముట్టండి. చాలామంది పిల్లలు తండ్రి చదువుల్లో కూడా తండ్రి చాలామంది బాగా చదివారు, కానీ ఎగ్జామ్ లేకుండా తండ్రి దేవుని కృప వలన మాఫీ జరగడం జరిగింది. అదేవిధంగా మీకు వందనాలు దేవా. అలాగే ప్రతి ఒక్క దేశంలో తండ్రి సైనికులు తండ్రి, బార్డర్ సైనికులు చాలామంది మన దేశం కోసం పోరాడి చనిపోయారు తండ్రి. అమరవీరులకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు ముట్టండి. అలాగే తండ్రి స్వస్థపరచండి. ఎవరికి లోటుపాటు లేకుండా కాచి కాపాడండి తండ్రి. అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఎక్కడ భద్రపరచండి. ఎవరికంటే హాని జరగకుండా కాచి కాపాడతారండి. నజరేయుడు అని యేసు నామమున అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్య సాంసనయ్య గారు వాక్య పఠనం చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో ఒక కీర్తన పాడి మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుచుంటుండగా పాస్టమ్ గారు చుట్కీ రావాల్సింది మనం చేస్తున్నాను. ఒక కీర్తన పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ మరి చాలా రోజుల తర్వాత
మనందరం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈ రీతిగా కూడుకోవడం కూడా దేవుని యొక్క కృపే. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు పాడబోయే పాట ఇది 25 సంవత్సరాల క్రితం నేను రేడియో స్టేషన్లో పాడిన పాట. ఇది ఆల్రెడీ మళ్ళీ దీన్ని రీమేక్ ఎవరో చేసి మళ్ళీ పాడడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా పాట కూడా వస్తుంది. ఉజ్జీవ కీర్తన పుస్తకంలో కూడా ఉండొచ్చు బహుశా. నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడని. ఉజ్జీవ కీర్తన పుస్తకంలో ఉంటుంది. హల్లెలూయా.
మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తామండి, హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మరి చాలా రోజుల తర్వాత ఈ రీతిగా మన మందిరంలో కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి తన యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తుంటున్నాను ఈ సమయంలో. మరి సంఘస్థులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి లాక్డౌన్ టైంలో మరి సంఘము చక్కగా సహకరించినటువంటి విధానం చాలా గొప్పది. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మనము ఆరాధన మందిరంలో జరగకపోయినప్పటికీ కూడా మరి ఆన్లైన్లో కూడా వర్షిప్ చేయడానికి దేవుడు తన కృప చూపించాడు. మరి మీరు చాలామంది ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ వర్షిప్లో పార్టిసిపేట్ చేయట కారణం చేత దేవుని మహింపరిచారని నేను విశ్వసిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వీడియోని రికార్డు చేయడానికి గల మెయిన్ కారణం ఏమిటంటే, ఆల్రెడీ మరి యూట్యూబ్లో ఒక ఛానల్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియని పరిస్థితి. ఒకరోజు ఓపెన్ చేసుకున్నా మరలా నెక్స్ట్ ఓపెన్ చేయగలమా లేదో అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఛానల్ను కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఆ కారణం చేతే మరి ఈ యొక్క వీడియోని మరి రికార్డ్ చేసి దేవుని చిత్తం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వృద్ధాప్యాలు ఉన్నటువంటి వారు, తర్వాత కొంత భయం కారణం చేత కూడా మన వారు ఇంకా రావాల్సినటువంటి వారు కూడా రాలేకపోయి ఉండవచ్చు. చిన్నపిల్లలు కూడా రాలేదు. మరి వారికి కూడా తర్వాత చూడడానికి కూడా మరి మెసేజ్ వినడానికి కూడా అవకాశం దక్కుతుంది. కాబట్టి ఈ రీతిగా మరి రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు. మరి సహకరించినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ రికార్డు విషయంలో, లేకపోతే ఈ మైక్ విషయంలో కావచ్చు, ఈ సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేయడం విషయంలో కావచ్చు, చాలా సహకరించినటువంటి మన ఎలీషా కిట్టు, అదేవిధంగా మరి భవానీ తమ్ముడు కార్తీక్, మరి అదేవిధంగా నోడి, మరి వీరికి ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఇందులో సహకరించిన ప్రతి బిడ్డలకి, మరి సంఘ బిడ్డలందరికీ కూడా, మరి పెద్దలందరికీ కూడా నాకు నా వందనాలు తెలియజేస్తూ, మరి చక్కగా ఈ ఆరాధన నడిపిస్తున్నటువంటి మరి పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తుంటున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇందులో కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న కారణం చేత మొత్తం అంతా ఆరాధన కూడా కవర్ చేయడానికి అవకాశం లేదు. దయచేసి మరి గుర్తించవలసింది మనం చేస్తుంటున్నానండి. సో ఈ సమయంలో మరి నేను డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తాను. మరి ఈ సమయంలో మనము సేఫ్గా కూర్చోవడానికి అందరూ మాస్కులు ధరించుకున్నారని నేను నమ్ముతున్నాను. సో రైట్. తర్వాత ఈ శానిటైజర్ మన పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి థర్మల్ స్క్రీనింగ్కి సంబంధించి మరి మార్తా మరి ఎంత ప్రయాసపడి దానికోసం ఆ థర్మల్ స్క్రీనింగ్ ఏదైతే ఉందో చేస్తున్నారమ్మా, స్క్రీనింగ్ అని చేస్తున్నారా, థర్మల్ స్క్రీనింగ్ దాన్ని తీసుకొచ్చినటువంటి మార్తకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఓవరాల్గా మీ అందరికి కూడా మరి 1 and all ఒకళ్ళు ఏమైనా మర్చిపోయింటే క్షమించండి. మరి సమయము ఎక్కువ లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను, వాక్యంలోకి వెళ్తున్నాను. ప్రియ దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందుగా యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి చదివి వినిపించవలసి. ఎవరైనా సరే, సమ్ ఆఫ్ యూ ప్లీజ్. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్నటువంటి సంగతిని పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు
ఆయన యూదయ దేశమునకు విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కనికరము గల మా తండ్రి, మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు నాయన. తండ్రి, నువ్వు మహా గొప్ప దేవుడు అంటున్నావు. మా పట్ల ప్రేమ, కృప, జాలి కలిగి ఉన్నావు నాయన. నీకు లెక్కలేని స్తోత్రాలు. మరి సమయంలో మేము నీ వాక్యమును ధ్యానం చేయని ఉంటుండగా నీ దాసుని నన్ను బలపరచండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపండి ప్రభువా. మాకు కావలసిన ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారమును నీ దయచేయమని వేడుకున్నాడు. ఎందుకంటే నీ ఆహారము, నీవిచ్చే ఆహారము తండ్రి మమ్మల్ని బ్రతికిస్తా తండ్రి నాయన. పరలోకము నుంచి వచ్చినటువంటి జీవాహారమును నేనే వాక్యంలో సెలవిచ్చుంటున్నావు నాయన తండ్రి. ప్రభా, ఈ ఆహారం తినేటువంటి వాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ ఆకలి కొనుడు దప్పికొనుడు అని వాక్యంలో సెలవిస్తూ ప్రభువా, మరి అట్టి దాహార్తిని తీర్చే, అట్టి ఆకలిని తీర్చేటువంటి మధురమైనటువంటి పరలోకపు మన్నా అయినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మా ముందుంచుతున్నావు. ఈ వాక్యం ద్వారా మేము బ్రతుకున్నట్లు, తెప్పరిల్లునట్లు నీవు సహాయము చేయమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగాన్ని కానీ గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని కానీ మనం గమనించినట్లయితే ఈ సమరయ స్త్రీని గురించి మనం చూస్తాం. సమరయ స్త్రీ సంఘటన ఎక్కడుందని చెప్తే మనకి సువార్తలు 4 సువార్తల భాగంలో మనకి యోహాను సువార్తలో మనకి కనబడుతుంది. చాలా నిశ్చితంగా యోహాను భక్తుడు వ్రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వెళ్ళినట్లుగా 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం. దయచేసి అందరూ కూడా 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము తెరిచి ఉంచుకోవలసిందిగా మీకు ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఇందులో గలిలయకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వెళ్ళారు అంటే, వెళ్ళవలసి వచ్చిందంటే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అప్పటికే చాలా ఉధృతమైనటువంటి పరిచయం చేస్తున్నాడు. ఉధృతమైనటువంటి పరిచయం చేసేటువంటి క్రమంలో చాలా బాప్తిస్మాలు ఇస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంతకుమించి ఇస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు కానీ ఆయన శిష్యులు కూడా ఇచ్చుచుండిరి అని వాక్యం అక్కడ సెలవిస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు, చాలామందిని ఆయన వశపరిచేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనతో అసూయతో ఉన్నారు యూదులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఒక కాంట్రవర్సీస్ వస్తాయేమో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆయన సంకల్పం నెరవేరలేదు. ఆయన చేయాల్సినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేయటం గాను యేసుక్రీస్తు ప్రభువారు కాస్త మరి చాలా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ఆయన ఆ శిలువ యాగం వరకు కూడా తనను తాను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న కారణం చేత యూదులకు అభ్యంతరకరంగా ఉండకూడదనేటువంటి ఆలోచన చేత, ఒకవేళ యూదులకి ఈ మాట తెలిసిన తర్వాత ఏమైనా తన మీద చర్యలు చేపడతారేమో అనే ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి గలిలయకు బయలుదేరినట్లుగా మనము చూస్తున్నాం. సో ఈ గలిలయ ఎక్కడి నుంచి, యోదయ నుంచి గలిలయకు మధ్య ఉన్నటువంటి దూరం 120 మైళ్ళు. 120 మైళ్ళు అయితే యోర్దాను నది దాటుకుంటూ వెళ్ళాలి. యోర్దాను నది దాటుకుంటూ వెళ్తే ఈ ప్రయాణము 6 రోజులు పడుతుంది. అయితే మధ్యలో సమరయ మార్గం అనేటువంటిది ఉంటుంది. ఈ సమరయుల మార్గం గుండా వెళ్ళినట్లయితే హాఫ్ ఆఫ్ ద వే అనమాట, 3 రోజులు మాత్రమే పడుతుంది అనమాట. అంటే సగం దూరం కలిసి వస్తుంది. అయితే యూదులు సమరయుల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడరు. దానికి కారణం ఏంటంటే సమరయులు వారు అంటరాని వారిగా వారు భావిస్తారు. అందుకని ఎంత కష్టమైన దూరం అయినా సరే యోర్దాను దాటుకుంటూ దూర ప్రయాణమే చేసేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమరయుల మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను అని అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చదువుతాం స్టార్టింగ్ పాయింట్స్లో. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళాడు, సమరయ మార్గం గుండా వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏమి వచ్చింది అని ఆలోచన చేస్తే, అతను ఉద్దేశపూర్వకంగానే వెళ్ళాడా యేసు ప్రభువారు అని కానీ ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నట్లుగా 4వ అధ్యాయం అంతట్లో కూడా మనం చదివినట్లయితే ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన నెరవేర్చినటువంటి విధానం చూసినట్లయితే ఖచ్చితంగా సమరయుల మార్గం గుండా కావాలనే వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా
ఒక బ్రిడ్జ్ను నెలకొల్పడమే. ఎప్పుడైతే మనిషికి మనిషికి మధ్య, వ్యక్తులకి వ్యక్తులకి మధ్య ఎప్పుడైతే అంతరాలు ఏర్పడతాయో ఆ అంతరాలను పూడ్చి వారిని కలపడమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాధ్యత. అయితే యూదులు సమరయ మార్గం గుండా వెళ్ళరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు అయినప్పటికీ కూడా సమరయుల మార్గం గుండా వెళ్ళిన కారణం చేత యూదుడు కూడా సమరయుల మార్గం గుండా వెళ్ళవచ్చు, యూదుడు సమరయులు ముట్టవచ్చు, యూదుడు సమరయులతో మాట్లాడవచ్చు, యూదులు సమరయులతో సాంగత్యం చేయవచ్చు, యూదులు సమరయులతో కలిసి ఆరాధన చేయవచ్చు అనే ఆలోచన నెలకొల్పుటకు గాను యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశపూర్వకంగానే యూదయ నుంచి గలిలయకు సమరయ మార్గం గుండా వెళ్ళినటువంటి ఆ మార్గంలో జరిగినటువంటి సంఘటనను మనం ఈ రోజున మనము చూస్తున్నాం. యోహాను భక్తుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రతిభ యోహాను భక్తుడు చూపించినటువంటి విధానం మనకు కనబడుతుంది. అందుకని సినాప్టిక్ గాస్పల్స్గా పేరొందినటువంటి మత్తయి, మార్కు, లూకా సువార్తలను మించి అత్యధికమైనటువంటి గొప్ప ఆలోచన భావాలతో, ఉన్నతమైనటువంటి భావాలతో, తర్వాత మంచి ఫిలాసఫికల్ ధోరణితో యోహాను భక్తుడు అద్భుతమైనటువంటి రీతిలో ఈ యోహాను సువార్తను, అనగా ఈ 3 సువార్తలు రాయనటువంటి విషయాలను చాలా చక్కగా చిత్రించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతిభను ఆయన కనపరిచినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో అతను మొదటి వచనంలో 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభు అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. ఈ 4వ అధ్యాయంలో సంగతి పరిశీలి వినురని ప్రభువు నాకు తెలిసినప్పుడు, కురియోస్ అనేటువంటి మాట హీబ్రూలో ఉపయోగిస్తే యెహోవా దేవునికి ఉపయోగించినటువంటి ఆ కురియోస్ అనేటువంటి పదాన్ని ఆ గ్రీక్లో ట్రాన్స్లేట్, అదునాయ్ అయినటువంటి మాట హీబ్రూ భాషలో అదునాయ్ అయినటువంటి మాటను గ్రీక్లోనికి తర్జుమా చేస్తే దాన్ని కురియోస్ అనేటువంటి మాటతో పిలుస్తాం. ఆ కురియోస్ అనేటువంటి మాటను యెహోవా దేవునికి ఆపాదించారు పాత నిబంధన గ్రంథంలో. అదే మాటను యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇక్కడ ఆపాదిస్తున్నాడు యోహాను భక్తుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు సర్వలోకానికి ప్రభువు అనేటువంటి విషయాన్ని యోహాను భక్తుడు చాలా చక్కగా ఇక్కడ మొదటి వచనంలో చాలా చాకచక్యంగా ప్రభువు నాకు తెలిసినప్పుడు అనేటువంటి విషయాన్ని రాయడాన్ని మనము చూస్తాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి దేవుడు అని చెప్పేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిపూర్ణమైనటువంటి మానవుడు అని కూడా ఆయన చెప్పేటువంటి క్రమంలో ఆయన దాహము కొన్నాడు అని 6వ వచనంలో మనకి తెలియజేస్తాడు. తర్వాత ఆయన అలసిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ 4వ అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. అంటే యోహాను భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన మానవుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ గోచరిస్తుంది. అలాగైతేనే ఆయన చేసినటువంటి రక్షణ యాగము, శిలువ యజ్ఞం యాగం ఏదైతే ఉందో అది ఫలింప చేస్తుంది తప్పిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా కేవలం ఈ లోకంలో దేవుడుగానే ఉన్నట్లయితే ఆయన చేసేటువంటి యాగం అది చెల్లదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఉన్నాడు. ఆయన కష్టపడ్డాడు, అలసిపోయాడు, దాహంగా ఉన్నాడు, కన్నీళ్లు విడిచాడు అని రాయడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడుగానే జీవించి మానవుడిగానే ఆయన శ్రమలు అనుభవించి మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువు, దయచేసి చదవండి ఎవరిని సరే. 4వ అధ్యాయం, సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దాహమునకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, ఆ సమరయుల మార్గం గుండా వెళ్తున్నప్పుడు సుకార్ అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రాంతంలో యాకోబు బావి ఉన్నది. యాకోబు పితరులైనటువంటి యాకోబు త్రవ్వించినట్టు పెద్ద బావి ఉంది. అంటే సుమారు 100 చరిత్రకాలని చూసినప్పుడు సుమారు 100 అడుగులంట బావి. ఆ బావిలో నీళ్లు తీసుకోవాలంటే ఒక చేద, పొడవైనటువంటి చేద ఉంటేనే కానీ తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దాహమును కిమ్మని ఈ సమరయ స్త్రీని అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ చెప్పేటువంటి మాట ఏమిటంటే, సమరయ స్త్రీనైనటువంటి నన్ను యూదుడైనటువంటి నీవు ఎలాగూ దాహమును కిమ్మని అడుగుచున్నావు అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎటువంటి వివక్షత కారణం చేతనైతే మనము మనుషుల నుంచి దూరం అయిపోతామో, ఒకవేళ ఎలాంటి వివక్షతల కారణం చేతనైతే ఒకవేళ దేవుడి నుంచి మనం దూరం అయిపోతామో,
అప్పుడే దేవుడు మనకు దగ్గరగా సమీపముగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దీనస్థితిలో హీనస్థితిలో, అక్కడ మరియ అంటది లోకాసువార్త 2వ అధ్యాయంలో, దేవుడు తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించను అని మరియ చెప్తుంది. ఇక్కడ అలాగే ఐగుప్తులో ఒంటరి పక్షి అయిపోయినటువంటి యోసేపును కూడా దేవుడు హక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు. యోసేపుకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన ఇస్తాడు. అలాగే దావీదు ఎనబండుగుల్లో కడమవాడైనటువంటి, అందరూ మిలిటరీలో ఉంటే దావీదు మాత్రం గొర్రెలను కాసుకుంటుంటాడు. అటువంటి గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ దావీదుని దేవుడు రాజును చేసి సింహాసనము ఎక్కించిన కారణం చేత ఆయన దీనులను పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తినట్టు మాట అద్భుతంగా దావీదు భక్తుడు రాసినటువంటి సందర్భాన్ని కూడా మనము చూస్తాం. అంతేకాదు సమూయేలు, అందరూ తల్లిదండ్రులతో గడుపుతారు, కుటుంబాలతో గడుపుతారు, కానీ సమూయేలు దిక్కుమాలిన వాళ్ళ ఆ చర్చిలోనే ఆయన సేవ చేసుకుంటూ గడుపుతున్నాడు. అలాంటి స్థితిలో ఆ కాలంలో దేవుని యొక్క మాట అరుదుగా వినబడుతుందంట. యాజకుడైన ఏలీ కూడా ఆ దేవుని స్వరం వెళ్ళలేనటువంటి పరిస్థితిలో, దీన స్థితిలో, తల్లి తండ్రి దగ్గర లేనటువంటి స్థితిలో సమూయేలు దేవుని యొక్క స్వరము వినగలిగాడు. ఈ రోజున దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నాను అని ఆలోచన చేసేటువంటి వారు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అటువంటి వారికి దేవుడు ముందుగా దగ్గరకు వచ్చి వారిని హక్కును చేర్చుకున్నారని ఆదరిస్తారనేటువంటి విషయాన్ని మనము గుర్తించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తాం. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా చెప్దామా? రైట్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, సో దేవుణ్ణి ఈమె గుర్తించలేకపోయింది. షీ కుడ్ నాట్ రికాగ్నైజ్ జీసస్ క్రైస్ట్. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆమె గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉంది. ఆయన ఒక ప్రభువు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవాది దేవుడు అయినప్పుడు కూడా ఈ సమరస్తి ఒక యూదుడిగానే చూస్తుంది. దానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు తన సమీపమునకు వచ్చినప్పుడు తనను గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఆమె ఉందంటే దానికి కారణం ఏమిటి? అసలు దేవుని గుర్తించేటువంటి వారు ఎలా ఉంటారు అన్నదానికి యేసుక్రీస్తు ప్రభువు 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడు ఒకసారి చూద్దాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును. ఇఫ్ యూ న్యూ, చాలా ఇఫ్ యూ న్యూ అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది? ఇఫ్ యూ న్యూ అంటే నువ్వు ఆల్రెడీ ఎరిగి ఉన్నట్లయితే, అంటే పాస్ట్ టెన్స్లో రాయబడుతుంది. అక్కడ న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో అద్భుతంగా రాస్తాడు. ఇఫ్ యూ న్యూ, నువ్వు ఆల్రెడీ ఎరిగి ఉంటే ఏమిటి అంటే ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వరం అనేటువంటి ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. దేవుని వరమును కానీ నువ్వు ఎరిగి ఉంటే, అండ్ మరియు హూ ఇట్ ఈస్ దట్ ఈస్ సేయింగ్ గివ్ మీ ద డ్రింక్, సో దెన్ యూ షుడ్ హ్యావ్ ఆస్క్ హిమ్, దెన్ ఐ వుడ్ అండ్ హీ వుడ్ హ్యావ్ గివెన్ ద లివింగ్ వాటర్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఆయన ఎరిగి ఉంటే నువ్వు ఏం చేసేదాను అంటే, నువ్వు ఆయనను జీవజలము, నిత్యత్వము కలుగు చేసేటువంటి జీవజలమును అడిగి ఉండేదానివి. అడిగి ఉంటే ఖచ్చితంగా ఆ అడిగినటువంటి జీవజలమును లేదా ఆ నిత్యత్వమును లేదా ఆయన ఇస్తాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తారు. ఇక్కడ అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన బిడ్డలు తనని అడగాలని కోరుకుంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు తిరుగును, అడుగు ప్రతివాడికి ఇవ్వబడును, తట్టువానికి తీయబడును, వెతకువానికి దొరుకును అని మత్తయి సువార్తలో ఎప్పుడు చదువుకునేటువంటి మాటే. ఏం అడగాలి అనేటువంటి మాట మనం చూసేటప్పుడు దేవుడు ఇంటెన్షన్ ఏమిటంటే ఆయన పరిశుద్ధాత్మని అడగాలనేటువంటి ఆలోచన మనం చూస్తాం. రెండోది ఏమిటంటే నిత్యత్వం గురించి మనం అడగాల్సినటువంటి ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరం అంటున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్? ఏమిటా వరము? మనం అనుకుంటాం కదా, మనకు బండి కొనుక్కున్నాం అనుకో, ఒక వెహికల్ కొనుక్కోగానే దాని మీద వేస్తే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాస్తాం. ఒకవేళ అంటే రాస్తారు. సో భక్తి కలిగినటువంటి వారు, లేదా ఒక ఇల్లు కట్టుకున్నటువంటి వారు రాస్తారు. ఏమని రాస్తారంటే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాస్తారు, లేదా హౌస్ ఆఫ్ గాడ్ అని రాస్తారు. ఎందుకంటే దేవుడు ఉచితంగా తన కృప చేత ఇచ్చాడు అనేటువంటి ఒక కృతజ్ఞత భావంతో రాస్తాం. అంటే మన జీవితంలో విలువైనటువంటి ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక వెహికల్, లేకపోతే మనకు ఇంటికి సంబంధించిన సామాన్లు, అవి ఏవైతే ఉంటాయో వాటిని గిఫ్ట్ అనుకుంటాం. అంతకంటే బహు విలువైనటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ రోజున మన యొక్క ఈ ప్రసంగమునకు టైటిల్ ఏమిటంటే అమూల్యమైనటువంటి బహుమానం, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ద ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, లేదా ప్రైస్లెస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, అమూల్యమైనటువంటి బహుమానం. ఒకవేళ నీవు ఆయన ఎరిగి ఉంటే ఆయన ఇచ్చే నిత్యత్వం గురించి కానీ లేదా ఆ నిత్యత్వానికి ఉన్నటువంటి విలువను కానీ నువ్వు తెలుసుకుని ఉండేదానివి.
కానీ యేసుక్రీస్తు ప్రభువారినే ఎరిగిలేనటువంటి పరిస్థితిలో ఉంది. అసలు నిత్యత్వం గురించి ఆమెకి ఇక తెలియనే తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒకరోజు మనం పాస్ అవ్వాలి, ఇక్కడి నుంచి పాస్ అవ్వాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనేటువంటి ఆలోచన. చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద వైరస్లు వచ్చినప్పటికీ కూడా, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తున్నప్పటికీ కూడా చాలామందిలో నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. అయ్యో ఏమిటి పరిస్థితి. కొంతమంది మీడియా వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు వీళ్ళు అంటున్నారు ఏమంటే ఉంటే ఉంటాం పోతే పోతాం అంటున్నారు సింపుల్గా. ఏంటి ఎంతమంది చచ్చిపోతున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇలా విడిగా తిరిగేస్తున్నాడు అంటుంటే ఎవడు పట్టించుకుంటాడు అంటే వాళ్ళకు నిజంగా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సరే, ఈ లోకంలో ఎలాగా అది కాకపోతే ఇంకొక సమస్య, ఏదో ఒక అనారోగ్యంతో మనం బాధపడాల్సిందే, ఏదో సమస్యతో బాధపడాల్సిందే. అయితే ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఒకవేళ నా యొక్క సమయం ముగియకుండానే ఒకవేళ వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఆలోచన మనకు ఉందా? ఈ రోజున ప్రపంచంలో చాలామందికి లేదు, చాలా దేశాల్లో కూడా ఇది లేదు. విచ్చలవిడితనం ఇప్పటికీ ఇంకా పోలేదు. అయితే దేవుడు అంటున్నాడు ఇది ఒక వరము. ఏమిటంటే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, అంటే ద ఇటర్నిటీ. దేవుడు ఇచ్చేటువంటి జీవజలము, ఆయన ఇచ్చేటువంటి జలము కావచ్చు, ఆయన ఇచ్చేటువంటి ఆహారం కావచ్చు. ఆహారానికి ఒక పక్కన ఒక మాట చేరుస్తున్నటువంటి జీవము అంటే లివింగ్, అంటే దట్ విల్ నాట్ పెరిష్, అంటే అది నశించిపోదు. ఈరోజు అన్నం వండుకున్నామంటే అన్నం ఈరోజు బాగుంటుంది, ఈరోజు రాత్రి బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 3 రోజు పాడైపోతుంది. కానీ దేవుడిచ్చేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చేటువంటి నిత్యత్వం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా, అది మనకి ఎప్పటికీ కూడా ఉండేటువంటిది. ఈ లోకం ఎంత సోఫిస్టికేటెడ్గా బ్రతికేప్పుడు కూడా ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతము. కానీ శాశ్వతమైనటువంటి లోకమును, నిత్యత్వమైనటువంటిది అది దేవుడు మనకు వరముగా ఇచ్చేటువంటి విషయం ఎంతమంది గుర్తించుకుంటున్నాం? ఎందుకు గుర్తించుకోవాలంటే పరిస్థితులు ఉంటున్నాం. దానికి కారణం అంటే సమరయ స్త్రీ ప్రభువుని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నది కాబట్టే నిత్యత్వం గురించి తనకి సరైన అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈమె యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కానీ, ఆయన గురించి కానీ, లేదా ఆయన ఇచ్చేటువంటి జీవజలమును గురించి కానీ, లేదా ఆయన ఇచ్చేటువంటి ఇటర్నిటీ జీవజలము లేదా నిత్యత్వమును గురించి కానీ, దాని యొక్క విలువ కానీ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఈ సమరయ స్త్రీ ఉండడానికి కారణం ఏమిటంటే, ఖచ్చితంగా క్లియర్గా అందరూ కళ్ళు మూసుకోకుండా చెప్పగలిగేటువంటి విషయం ఏంటంటే, బికాస్ ఆఫ్ ద సిన్ఫుల్ లైఫ్ దట్ షీ ఈజ్ ఇన్. తను ఉన్నటువంటి పాపపు స్థితి, తన ఉన్నటువంటి పాపపు స్థితి కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆమె పోల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నది. సో ప్రియమైన దేవుని బిడ్డ, పాపపు స్థితి యేసుక్రీస్తు ప్రభువారిని మనము పోల్చుకోకుండా, ఆయన్ని అనుసరించకుండా, ఆయన్ని అనుకరించకుండా చేస్తుందనే విషయం మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు ఈమె ఈ పాపపు స్థితిలో ఉన్నదని కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే దానికి కారణం ఏమిటంటే, ఆమెకు ఆరాధన జీవితము లేదు. ఆమెకు ఆరాధన లేదు. అక్కడ చదవడానికి సమయం ఉండదు. కానీ అక్కడ ఈమె చెప్తుంది ఏమిటంటే, వీళ్ళకి ఆరాధన జీవితం లేదు. ఆరాధన జీవితం లేని కారణం చేత ఆమె జీవితం చాలా పాపభరితంగా ఉన్నది. ఎందుకు ఆరాధన లేదంటే దానికి కారణం ఏంటంటే, పితరులు చెప్పారంట, మీరు సమరయలో ఉన్నారు, అసలు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక స్థలం అనేటువంటిది ఉన్నది. అది యెరూషలేము ప్రాంతం. యెరూషలేము ప్రాంతంలో ఎవరైతే వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధన చేస్తారో వారే నిజమైనటువంటి ఆరాధకులు, వారి ఆరాధనే దేవుడు స్వీకరిస్తాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ చేసుకునేటువంటి ఆరాధన స్వీకరించినటువంటి విషయాన్ని పితరులు తెలియజేశారు. ఆ పితరులు తెలియజేసినటువంటి మాటల కారణం చేతనే సర్లే ఇంకెలాగ మేము సమరయులు, మేము ఎలాగ యూదుల దృష్టిలో అంటరానటువంటి వాళ్ళము, ఒకవేళ మేము అక్కడికి యూదయ ప్రాంతానికి వెళ్ళినా సరే మమ్మల్ని రానివారు కొట్టి చంపేస్తారు, కాబట్టి ఇక మేము దేవుని ఆరాధన చేసుకునే అవకాశం లేదని చెప్పేసి సమరయులు తమకు తామే ఒక ట్రెడిషన్స్ ఏర్పాటు చేసుకున్నారు, తామే ఆలోచనలు ఏర్పాటు చేసుకున్నారు. తమ యొక్క మోసలోనే వారు బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి వారే ఒకవేళ ఒక ట్రెడిషన్ ఏర్పాటు చేసేసుకున్నారా, లేకపోతే ఎవరికి వాళ్ళే తమ సొంత ఆలోచనల ద్వారా ఒక విధి విధానాలు ఏర్పాటు చేసేసుకున్నారా? ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఆరాధన లేనటువంటి జీవితాలు. అయ్యో నేను దేవుడిని ఆరాధన చేయగలుగుతున్నానా, దేవుడిని నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, వాక్యం నేను వినగలుగుతున్నానా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో గోచరించాలి. ఇక్కడ తనకి ఒక సాకు చెప్తుంది ఏంటంటే, యెరూషలేములో అంటే కదండి, అక్కడేనట్టు కదా ఆరాధన చేస్తారు, అక్కడేనట్టు కదా మరి ప్రభువు ఉంటాడట కదా అని చెప్తుంది ఆమె. అందుకని తనకు ఆరాధన జీవితం లేదు. ఆరాధన జీవితం లేకపోతే వచ్చేటువంటి పరిస్థితులు ఏమిటండి,
ఆరాధన లేకపోతే దేవుని యొక్క వాక్యం లేనట్లే వారి జీవితంలో. దేవుని వాక్యం లేనటువంటి జీవితం ఎలాగ ఉంటుందంటే చాలా దుర్భరంగా ఉంటుంది, దేవునికి అయిష్టంగా ఉంటుంది. సో సమరయ స్త్రీ ఆరాధన లేనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఒక సాకును చూపిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది ఈ సాకులను చూపిస్తున్నారు? మన పిల్లలకు చాలామందికి దేవుని గురించి సరైన అవగాహన ఈరోజు రావటం లేదు. ఎందుకు అంటే పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు, పిల్లలకి చాలా కావాల్సినటువంటి డివైస్లు ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు దాంతో కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చింది మరింత గడ్డుకాలం. అపవాది చాలా చాలా జాగ్రత్తగా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఏంటంటే ఇంతకుముందు పుస్తకాలు చదువుకోవడానికి పుస్తకాలు ఉండేవి, తర్వాత స్కూల్స్ ఉండేవి. ఇప్పుడు స్కూల్స్ చాలా వరకు బంద్ అయిపోయాయి. ఎప్పటి వరకు బంద్ అవుతాయో తెలియదు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియదు. అంతవరకు కూడా వీరు దేంతో ఎంటర్టైన్ చేస్తున్నారంటే సెల్ ఫోన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అమ్మ నాన్న పక్క ఉన్నప్పుడేమో సిలబస్ చూస్తున్నారు, అమ్మ నాన్న పక్క వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు చూస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఆరాధన లేనటువంటి జీవితం అయిపోతుంది మన పిల్లలు. దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయ స్త్రీ ఈ నీళ్లు కోసం, ఈ బావి కోసం, తోడుకోవడం కోసం, తాగడం కోసం, దాహం తీర్చుకోవడం కోసం, ఈ లోకాన్ని అనుభవించడం కోసం, ఇంకా సంపాదించుకోవడం కోసం, ఇంకా 10 కుటుంబాలను కొలగొట్టడం కోసమే ఆలోచన చేస్తున్న సమరయ స్త్రీ. కానీ అక్కడికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన చేస్తుంది ఏంటంటే తన యొక్క ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా ఆలోచన చేస్తున్నాం, ఇది కొనుక్కోవాలి, అది కట్టాలి, ఇది కట్టాలని. కానీ దేవాది దేవుడు మన గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు అనేటువంటిది మనం ఈ రోజున ఆలోచన చేస్తున్నామా? మన ఆత్మీయ జీవితం, మన జీవితాలు కట్టబడాలనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. మన జీవితాలు కట్టుకోవాలి, దేవుని వాక్యంతో కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, వారి వర్షిప్స్ ఇవో చెప్తున్నాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి దినం ఒకటి వస్తుందమ్మా. పలానా దగ్గర ఆరాధించేటువంటి పరిస్థితి కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసుకునే పరిస్థితి వస్తాయి. నిజంగా ఆరాధన చేసుకునేటువంటి వాడు ఎలాగ ఆరాధన చేస్తాడంటే 4:24 యోహాను సువార్తలో తెలియపరుస్తాడు. ఏమంటే యథార్థంగా ఆరాధన చేసుకునేటువంటి వారు నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి సమయము గడియ తటస్థిస్తూ ఉన్నది. ఆయన ఆరాధించేటువంటి బిడ్డలముగా, ఆయన ఆరాధకులముగా మనం ఎలా ఉండాలి? మన బిడ్డలు ఎలా ఉండాలి? మన నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉండాలి? మన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేస్తూ ఉంటే చాలా భయం పట్టుకుంటుంది. అసలు మన పిల్లలు ఇంకా మన మాట వింటారా? నెక్స్ట్ మన పిల్లలు దేవుని తెలుసుకుంటారా? మన పితరులకు ఉన్నటువంటి భక్తి మనకు లేదు, మనకు ఉన్నటువంటి భక్తి మన పిల్లలు లేకుండా పోయింది. దానికి కారణం ఏమిటి? అసలు వారికి ఆరాధన జీవితం లేదు. ఇప్పుడు సండే స్కూల్కి దూరం అయిపోయారు, ఏమండి, చర్చికి దూరం అయిపోయారు. ఈరోజు మీరు వచ్చారంటే పిల్లలు రావడానికి అవకాశము లేదు. సో దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఎప్పుడైతే ఆరాధన లేదో, ఎప్పుడైతే వాక్యం లేదో, వారి జీవితంలో వాళ్ళు ఎలా తయారవుతారు? దే విల్ బికమ్ ద లాలెస్. దేవుని యొక్క చట్టానికి విధేయులు అవ్వాలంటే ఆలోచన వరకు ఉండదు. ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఎవరితో చాట్ చేసినా పర్లేదు, అమ్మాయిలేమో ఎవరితో చాట్ చేసినా పర్లేదు, అబ్బాయిలు ఎవరితో చాట్ చేసినా పర్లేదు, ఎవరితో ఎలాంటి సాంగత్యం చేసినా పర్లేదు. మొత్తానికి కొద్ది కాలమే జీవితం ఉంటుందట. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఈ లోపు మనం అనుభవించాల్సినవన్నీ అనుభవించాలి. ఈ రోజున యూత్ అందరూ కూడా ఇందులోకి వచ్చేసారు. వాడు సరం ఇప్పుడు చచ్చిపోతున్నాడు. వాడు కళ్ళ ముందు చాలా మంది చచ్చిపోతున్నారు. సరమని వెళ్తాడు ఒక్కసారిగా. ఎందుకు వెళ్తున్నాడు ఏంటంటే అర్థం కాదు. వెంట్రుకు వాసులు గుద్దేయాల్సిన పరిస్థితులు చాలాసార్లు మనకు వచ్చాయి. ఇలా చూసి రెప్పపాట్లో జమ్మని దూరిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇట్స్ మై లైఫ్ అంటున్నాడు. అంతే. పాట ఉంది కదా, ఇట్స్ మై లైఫ్, రైట్? మరి ఎవడ బుద్ధి లేని ఎవడు రాశాడు కానీ ఆ పాట నాకు చిరాకు తెప్పిస్తుంది. ఇట్స్ మై లైఫ్ ఏంటి? లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత ఇవ్వబడినటువంటిది జీవితం. ఆ జీవితం చాలా విలువైనటువంటిది, చాలా ప్రశస్తమైనది. ఇట్స్ మై లైఫ్, ఐ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ మై లైఫ్ ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమార్థమై నా జీవితాన్ని నేను వాడాలి, నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియమైన మన బిడ్డలు, మన నెక్స్ట్ జనరేషన్స్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. ఒక పక్షి తన పిల్ల పక్షులకి నేర్పిందంట. ఏంటంటే ఒక 4 మాటలు నేర్పిస్తారు. మంచి మంచి పాటలు మన పిల్లలు పాడతారు కదా. సండే స్కూల్కి పోదాం రా రండి, యేసు ప్రభువుని చూద్దాం రా రండి అని చెప్తారు, పాడతారు కదా. తర్వాత జక్కయ్య పుట్టివాడు మేడి చెట్టు ఎక్కాడు అని పాడతారు కదా. కానీ ఈ మేడి చెట్టు ఎక్కాడు, ఏం చేశాడు? యేసుని చూశాడు. యేసుని చూసిన ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏడు తెలియదు అడిగి. మేడి చెట్టు ఎక్కాడు, ఏం చూశాడంటే యేసుని చూశాడు, యేసుని చేర్చుకున్నాడు, ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆ రక్షణ అంటే ఏడో తెలియదు వీడికి. కథ మాకు తెలుసు. అలాగే ఆ పక్షి ఒక పాట నేర్పించిందంట. ఏంటంటే బోయవాడు వస్తాడు
గింజలు జల్లిపోతాడు కూకు కూకు కూకు, వల పన్నుతాడు కూకు కూకు కూకు, మనల్ని ఎత్తుకుపోతాడు కూకు కూకు అని నేర్పిందంట. సరే నేర్చుకున్నా, చాలా బాగా నేర్చుకున్నా. సరే తల్లి పక్షి పాపం పిల్లల కోసం తిండి తీసుకురావడానికి వెళ్ళింది. పిల్లలు చక్కగా ఉన్నాయి. బోయవాడు వచ్చాడు. బోయవాడిని చూశారు. చూసిన తర్వాత ఎలా చూసిన తర్వాత బోయవాడు వస్తాడు అని అన్నాడు. ఒకరు కొయ్యరు లీడరు, మిగతా పాడడం కుక్కు కూకు అని పాడుతున్నాయి. అమ్మ ఆయన వచ్చిన సంగతి తెలిసిపోయింది. ఇప్పుడేంట, ఇప్పుడు గింజలు వేస్తాడు అంటే అమ్మ నేర్పించిన మాటలు అన్నమాట ఇవి. ఆ గింజలు వేస్తాడు అనగానే ఆ గింజలు అన్నదే తడవగా బోయేవాడు గింజలు జల్లాడంట. గింజలు తినడానికి వచ్చాయంట. తర్వాత వల వేసాడంట. వల వేస్తాడు అని పాడుతున్నాయంట. వల వేసాడు. ఆ వల మీద నుంచి మరీ తినేస్తున్నాయంట. మరి ఇప్పుడు ఎత్తుకుపోతాడు అనగానే సర్రం ఎత్తుకుపోయాడంట. అంటే తల్లి ఏం నేర్పించిందంటే పాట నేర్పించింది, కానీ పాటలో ఉన్నటువంటి భావం ఏమిటో నేర్పించలేదు. ఆ పాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో నేర్పించలేదు. ఒకవేళ ఆ పాట ప్రకారం జీవించకపోతే, ఆ పాటను కానీ తన జీవితంలో అవలంబించకపోతే, దాన్ని అప్లై చేసుకోకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటో తల్లి నేర్పించలేదు. పాట నేర్పించింది. ఈరోజు చాలామంది మన పిల్లలు కూడా చాలా పాటలు పాడేస్తున్నారు. సో మన బిడ్డలు వచ్చి ప్రియమైన దేని బిడ్డ వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయని, నీ బిడ్డలుగా నా బిడ్డలుగా మన బిడ్డలు ఎవరికైనా వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయని మురిసిపోవడానికి కాదు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చాలా సంఘాల్లో టాలెంట్స్ కోసమే ముందుకు వెళ్ళిపోతున్నారు. మా బిడ్డకి పాట ఇవ్వలేదంటే ఆడికి ఎంత కోపమో. కొన్ని సంఘాల్లో, మన సంఘాల్లో అలాంటి సమస్యలు దేవుని దేవుళ్ళ. ఇంకా కొన్ని వారాలు చర్చికి రారు, కుటుంబం అంతా మానేస్తుంది. ఎందుకురా కుటుంబం అంతా మానేస్తుంది అంటే మా కొడుక్కి పాట ఇవ్వలేదు అంటే టాలెంట్స్ చూపించుకోవడం కోసమేనా? నిజంగా ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యము, లేకపోతే అందులో ఉన్నటువంటి భావము తెలియపరచాల్సిన బాధ్యత మనకి ఉన్నది. వాక్యం చదువుతున్నారంటే అందులో ఉన్న భావం తెలియపరచాలి. బిడ్డలు చక్కగా దానికి కట్టుబడి జీవించాలి. ఒక జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లి ఏ విధంగా అయితే నేర్పించిందో అలాగున మన బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది. షీ హాస్ బికమ్ లాలెస్. ఎవరు? సమరయ స్త్రీ. తనకి లా లేదు. లా లేకుండా జీవిస్తుంది, చట్టం లేకుండా జీవిస్తుంది. ఎందుకు చట్టం లేకుండా జీవిస్తుంది ఆమె అంటే తనకి ఒక దేవుని వాక్యం లేదు. ఎందుకు లేదు అంటే తనకు ఆరాధన లేదు. ఎందుకు ఆరాధన చేసుకోవట్లేదంటే దానికి చెప్పేటువంటి సాకు ఏమిటంటే, ఆరాధన చేసుకునే స్థలము అక్కడెక్కడో ఉంది యెరూషలేములో, మేము ఇక్కడ పడి వచ్చాము, మేము ఇక్కడే ఆరాధన చేస్తామని చెప్పేసి దేవుని మర్చిపోయారు. ఏమైంది ఏం పెట్టారు? ఈ రోజున ఏదో ఒక సాకు మనకు దొరుకుతుంది ఆరాధన కొట్టాలంటే. ఈరోజు చాలామంది ఈ ఆన్లైన్ మనకి వర్షిప్ జరుగుతుందంటే ఎంతమంది ఆసక్తితో చాలామంది చూస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ కొందరు ఫోన్లు ఉన్నా సరే నిర్లక్ష్యం. కొంతమంది ఒకవేళ మీ పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాధన నిజంగా పాల్గొవాలంటే మనసు ఉంటే, నిజంగా వాక్యం మీద ఆశ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేవాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళరు. దానికి కారణం ఏమిటంటే ఆసక్తి లేదు. చర్చి మూస్తుంటే మేమేం చేస్తాం? రేపు పొద్దున దేవుడి సన్నిధికి వెళ్తే చచ్చిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రభా చర్చి మూసిన తర్వాత నేను కొన్ని మార్గాలు తెరిచాను, ఆ మార్గాలను విడిచిపెట్టి నువ్వు ఉపయోగించుకున్నావా లేదా? డబ్బులు సంపాదించడానికి మనకు కొన్ని మార్గాలు మూసిపోతాయండి. ఇంకో కొన్ని మార్గాలు డోకరాలో లేకపోతే ఈ సీట్లో ఏదో ఏర్పాటు చేస్తాడు, దేవుడు ఏర్పాటు చేసాడు అనుకుందాం. వాడి గురించి వెళ్ళడం మానేస్తున్నాడు. అలా కాదు, నాకు ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చుంటావా? ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఏమి ఇస్తున్నాడంటే వాటి కోసం వెళ్ళిపోతావే. మరి దేవుని వాక్యం వినడం కోసం, దేవుని ఆరాధన చేసుకోవడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు నువ్వు ఎందుకు వెతకవు? దేవుడికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. కరోనా వైరస్ విషయంలో కావచ్చు, లాక్డౌన్స్ విషయంలో కావచ్చు, చర్చిలు మూతపడడం విషయంలో కావచ్చు, దేవుడికి ఖచ్చితంగా ఒక సంకల్పం ఉంది, ఖచ్చితంగా ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో మనందరం కూడా ఉన్నాం. ఆ ప్రణాళికలో ఎంతవరకు మన ఆసక్తి సన్నగిల్లకుండా మనల్ని మనం కాపాడుకుంటాం అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో షీ హాస్ బికమ్ లాలెస్. ఎందుకని మనం లాలెస్ అని చెప్తున్నాం మనం? ఎందుకంటే ఎప్పుడైతే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని చట్టానికి వ్యతిరేకంగా మనం వెళ్తాము అంటే, దేవుని బిడ్డలంగా పిలువబడినటువంటి మనము, దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము, దేవుని బాప్తిసం తీసుకునేటువంటి మనం లాలెస్లో ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు వన్ డే డెఫినెట్లీ గాడ్ విల్ క్వశ్చన్ us, మనల్ని ప్రశ్నిస్తాడు. కొంతమంది చూసి చూడనట్టు వ్యవహరించాలండి, చూసి చూడనట్టు వదిలేయాలండి, వాక్యాల్లో కూడా ఎవరు చెప్పేస్తారు ఏంటండి అంటారు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేటప్పుడు దేవుని సేవకుడు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది అక్కడ.
మైండ్ బ్లాంక్ చేసేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరైనా తప్పిపోతున్నట్లయితే వారిలో ఉన్నటువంటి దుష్ట స్థితి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా బయటకు తీస్తాడు. అది దేవుని యొక్క శక్తి. ఆ శక్తిని ఎవరు కూడా ఆపలేము. ఎవరు ఆపాలనుకున్నా ఆపలేము. అది దేవుని యొక్క కృప అంతే, ఆ దేవుని శక్తి అంతది. సో ఈమె వదిలేట్లేదు. పోన్లే సమరాజ్ స్త్రీ కదా, పాప ఎంతవరకు అంటరానోళ్ళలో చూశారు, వీళ్ళని అక్కడ రానివ్వలేదు, పాప వీళ్ళకి బతుకు లేదు అని దేవుడు ఏం కనికరం చూపించట్లే. దేవుడు చూపించాల్సిన కనికరం చూపిస్తామ్మా, నీకు కావాల్సిన జీవజలమే నేను ఇస్తాను, నా యందు విశ్వాసం ఉంచితే నీకు జీవజలం దొరుకుతుంది, నేను ఇచ్చే జీవజలం తర్వాత నీవు ఎప్పుడు కూడా దప్పుకొనవు అని చెప్పి మంచి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తూనే నీ పెనిమిటి పిలుచుకురా అన్నాడు. చూసారా ఇక్కడ కొంతమంది నా అనుభవంలో ఈ 13-14 సంవత్సరాల అనుభవంలో చాలా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఒక్క వారం కానీ ఏమైనా చిన్న వాక్యంలో కానీ ఒకవేళ వారిని దృష్టించి కానీ దేవుడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. బట్ దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని కూడా. నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని విడిచిపెట్టి అందరినీ క్వశ్చన్ చేస్తాడు. నిన్ను క్వశ్చన్ చేసే దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు. నేను అడిగే దేవుడు నన్ను అడుగుతాడు. మళ్ళీ అందరూ క్వశ్చన్ చేసేటువంటి వాడు. దేవునికి రైట్ ఉంది. రిమైండ్ చేస్తున్నాడు, సరేనమ్మా ఓపెన్ చెయ్యి బాబు, ఇంతవరకు నేను ఈ తోడుకోకుండా ఉండుటకు ఆ జలం మీద నువ్వు వెయ్యి బాబు అని చెప్తుంది. ఇప్పుడు ఇంకా శారీరకంగా ఆలోచన చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడు అంటున్నాడు, నీ పెనిమిటిని పిలుచుకునిరా. బికాస్ గాడ్ నోస్ హర్ సిచ్యువేషన్. ఆమెకు పరిస్థితి తెలుసు. ఏమిటట, 5 పెనిమిట్లు ఉన్నారు. ప్రియమైన దేని బిడ్డ, పెనిమిటిని పిలుచుకుని రమ్మని చెప్తున్నప్పుడు ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు తెలుసు, కరెక్ట్ చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. చూడండి, సమరయ స్త్రీ ఎందుకు అలా తయారైపోయింది అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆరాధన లేదు, వాళ్ళకి దేవుని వాక్యం లేదు, వారి దేవుని చట్టం లేదు. అందుకే దేవుడు కనికరం చూపిస్తున్నాడు. అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాడంటే ఆమెను ఏదో నిర్బంధించేసి బాధించేయాలనేటువంటి ఆలోచన కాదు. దేవుని ఆలోచన ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి రాంగ్ని బయటికి తీసుకొచ్చి ఆమెను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. సాల్వేషన్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద కన్విక్షన్, రైట్? అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ ద కన్ఫెషన్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద ఇటర్నిటీ. అర్థమవుతుందండి? రక్షణ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసు మనిషిలో? కన్విక్షన్ అంటే నేరారోపణ. హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హోలీ స్పిరిట్ నేరారోపణ చేస్తాడు. హోలీ స్పిరిట్కి ఉన్న శక్తిని ఏమిటంటే చాలా శక్తివంతమైనటువంటి కాంతి అనమాట. అంటే మనలో ఉన్నటువంటి మచ్చలని డాగుల్ని చూపించేటువంటిది హోలీ స్పిరిట్ పని. కన్విక్ట్ చేసినప్పుడు అంట ఈ సాల్వేషన్ రావడం కోసం అంట మనం కన్ఫెస్ చేయాలంట. అవును ప్రభువా నేను పాపిని తండ్రి అని కన్ఫెస్ చేయాలంట. ఈ కన్ఫెషన్ ఎక్కడ తీసుకెళ్తుందంటే మనలను నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. నిత్యత్వం అంటే దేనికి సాదృశ్యం అంటే సంతోషకరమైనటువంటి స్థితికి సాదృశ్యం. మ్యారిలిన్ మాన్రో అనేటువంటి ఒక మోడల్ సినీ యాక్ట్రెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ గర్ల్. ఆమె 1950s, లేట్ 1950sలో అండ్ ఎర్లీ 1960sలో ఆమె చాలా పెద్ద యాక్టర్, గొప్ప హారతులు పెట్టేటువంటి వారు ఆమెకి. ఆమె మంచి మోడలు, మంచి సింగరు, మంచి యాక్టర్. ఇటువంటి ఆమె ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ షోకి ఇవ్వడానికి వచ్చినప్పుడు బిల్లీ గ్రాహం గారు కలిశారంట. బిల్లీ గ్రాహం గారు అప్పట్లో ఒక అద్భుతమైన పదునైన కత్తిలాగా అమెరికాలో వాడబడుతున్నట్టు కత్తి లాంటి సేవకుడు అనమాట. బిల్లీ గ్రాహం గారు వచ్చి, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి నీకు సువార్త చెప్పి నిన్ను యేసుక్రీస్తు ప్రభువారికి అంబాసిడర్గా అనగా ఆయనకి ప్రతినిధిగా చేయమని చెప్పాడు. నువ్వు ఇవన్నీ విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించు, యేసు ప్రభువారిని నీ సంరక్షకునిగా అంగీకరించు అని చెప్తే ఆమె అన్నదంట, ఐ డోంట్ వాంట్ యువర్ జీసస్, ఐ డోంట్ నీడ్ టు బిలీవ్ జీసస్ అబౌట్ హూమ్ యు ఆర్ సేయింగ్ అన్నదంట. నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నా, నువ్వు చెప్పేటప్పుడు యేసు నాకు అక్కర్లేదు, నువ్వు ఏ యేసుని గురించి అయితే చెప్తున్నా ఆ యేసు నాకేం అవసరం లేదని చెప్పిందంట. సో వారం రోజుల్లోనే ఆమె అపార్ట్మెంట్లో చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆమె ఎలా చచ్చిపోయిందో ఇంకా క్లియర్ కాలేదు, కానీ సెడేటివ్ డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయింది. మనం చెప్తున్నాం కదా, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క అమూల్యమైనటువంటి బహుమతి ఏమిటంటే ఇటర్నిటీ. ఆమె
నిత్యత్వాన్ని రిజెక్ట్ చేసింది. దేవుడు మనలను, మన తప్పులను, అపరాధాలని చూపించి మనతో మాట్లాడుతున్నట్టు అర్థం ఏమిటంటే, నువ్వు అపరాధివి కాబట్టి నిన్ను జైల్లో పెడతానంటే ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు అపరాధివి కదా, ఇప్పుడు నువ్వు కన్విక్ట్ అయ్యావు, ఈ నెక్స్ట్ నువ్వు చేయాల్సిన కన్ఫెస్ కావాలి. నువ్వు కన్ఫెస్ అయితే వెంటనే నీ కోసం ఏమి కాచుకున్నదంటే ఇటర్నిటీ కాచుకున్నది. దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ బై గాడ్. కన్ఫెస్ వెంటనే మనలో లోపాలు చూపించిన కారణం ఏంటంటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలనేటువంటిది. దొంగ అంటాడు, ప్రభువా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటాడు కదా. అంతకుముందు ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు? రే, కన్ఫెషన్ ఉంటుంది అక్కడ. రే, మనమైతే దుర్మార్గులురా, పాపులురా, దొంగలురా, నీచులురా, మనకి ఇది సబబురా అంటే అదేంటి? మనం పాపులురా, నేను పాపిని అని ఒప్పేసుకున్నాడు. ద కన్ఫెషన్ ఇట్ సెల్ఫ్ టేకెన్ హిమ్ టు ద ప్యారడైజ్. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చూసాం ప్రేమేంది పెట్టారా? అక్కడ దొంగ చరిత్ర మారిపోయిందండి. సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పరిస్థితి మారిపోయింది. దేవుని యొక్క ఉద్దేశం అదే. ప్రేమేంది ఏం పెట్టారా? ఇటర్నిటీ నిత్యత్వం దేవుడు మనకి ఇచ్చేట బహుమానం, అది మనం విడిచిపెట్టుకోవద్దు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడాడో, అయ్య బాబు ఈయన ఎవరో ప్రవక్త అనేటువంటి ఆలోచన చేసింది ఆమె. చూడండి, ఆమె యేసు ప్రభు వారు ఎవరో తెలియని ఒక యూదుడిగా తెలిసినప్పుడు ఈ సమరయ స్త్రీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అంత దాహం, చేదుకో, తీసుకో, ఇచ్చుకో, ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ప్రవక్తగా ఆమె గ్రహించగలిగిందో అప్పుడు తనకు జీవితం మారిపోయింది. ఎప్పుడైతే తన కన్ఫెషన్ చేసింది, తన కుండ విడిచిపెట్టింది. చాలామంది సేవకులు చెప్తారు కదా, కుండ విడిచిపెడితే కుండ పాపానికి సాదృశ్యం. ఆ కుండ విడిచిపెట్టింది, తన పాపాన్ని విడిచిపెట్టింది, అనేకులు పిలిచింది, సువార్త చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసింది. మ్యారిలిన్ మన్రో జీవితం ఎలాగ ముగిసిపోయింది? చాలా బాధాకరంగా ముగిసిపోయింది, ఎందుకంటే షీ రిజెక్టెడ్ ది ఇటర్నిటీ. కానీ సమరయ స్త్రీ జీవితం సంతోషకరంగా సాగిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నేరాన్ని ఆరోపించాడో, ఆ ఆరోపణ చేసినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు చెప్పింది కరెక్ట్. యేసు ప్రభువారు ఎంత సంతోషించాడు. ఎస్, వాట్ యు హ్యావ్ టోల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్. సో ఆమె సంతోషంతో అందరికీ ఆమెలో ఉన్నట్టు దుఃఖం పోయింది, పాపభీతి పోయింది. ఓ, నాకు దేవుని కుమారుడు కనబడ్డాడు, ప్రవక్త కనబడ్డాడు అని చెప్పినటువంటి ఆలోచనతో అందరినీ పిలుచుకుని వచ్చింది, అందరినీ సంతోషపరిచింది, తను సంతోషించింది, నిత్యత్వంలో స్థానము సంపాదించుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం లేచి నిల్చోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. సమరయ స్త్రీ జీవితము చాలా పాపభరితమైనటువంటి జీవితం. దానికి కారణం ఏమిటంటే, తన జీవితంలో దేవుని యొక్క ఆరాధన లేదు, వాక్యం లేదు. ఆ కారణం చేత తన జీవితంలో దేవుని చట్టానికి తావు లేదు. ఆ కారణం చేత నిజంగా ఈ లోక పరంగా, మన భారతదేశ పరంగా చూస్తే ఆమె చాలా వేరే పదాలతో పిలుస్తారు. అంత భయంకరమైన జీవితం ఆమెది. యేసుక్రీస్తు ప్రభువారు చిట్టికలో చిన్న 2 మాటలతో తేల్చేశాడు సింపుల్గా. అమ్మా, నీ పెనిమిటిని పిలిచి నువ్వు పాపం చేసావమ్మా, ఇంతమందితో ఉన్నావమ్మా, ఏం మాట్లాడలేదు యేసు ప్రభువారు. నీ పెనిమిటిని పిలుచుకురా. అర్థమైపోయింది. పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడంటే అక్కడే స్టార్ట్ అయింది అతనికి. సో కన్విక్షన్ స్టార్ట్ అయింది, వెంటనే కన్ఫెషన్ వచ్చింది, ఇమ్మీడియట్గా సాల్వేషన్ వచ్చింది. సో ఇటర్నిటీ ఆమెకు ప్రామిస్ చేయబడింది. ఆ ఇటర్నిటీ సంతోషంతో అనేకులను పిలిచింది, స్వార్థ చెప్పింది, అనేకులను ప్రభు వైపుకు నడిపించింది. ఇది దేవుడు మనల్ని ఆశిస్తుంది. ఏ స్థలమైనా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని ఆరాధకులుగా ఉందాం. మన నెక్స్ట్ జనరేషన్ దేవుని ఆరాధకులుగా ఉండుటకు మనం చేద్దాం. లేకపోతే దేవుని సాతాను ఏర్పాటు చేసిన ట్రాక్లో పడిపోతారనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా తండ్రి, ఒకవేళ తండ్రి నాయన, నేను ఈ లాక్డౌన్ టైమ్స్లో నాయన తండ్రి, ఒకవేళ నీకు దూరం అయిపోయానేమో తండ్రి, ప్రార్థన చేద్దాం ఒకసారి. ఆల్ ఆఫ్ us let us open our voices first of all. మనందరం కూడా దేవుని వైపుకు మనం చూస్తూ మన యొక్క స్వరాలని మనం విప్పుదాం. ప్రభువా, నిజంగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లాక్డౌన్ టైంలో తండ్రి నాయన మందిరానికి దూరం అయిపోయారు. మందిరానికి దూరం అయిపోయాము అనేది, దగ్గర అయిపోయినది అది తాత్కాలికము. అది ఎప్పుడైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవునికి దూరం కాకూడదు. మందిరానికి దూరం అయిపోయింది, యెరూషలేముకు దూరం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో దేవునికి దూరం అయిపోయింది సమరయ స్త్రీ. ఇదే పాపపు స్థితిలో పడిపోయింది. అయితే పాపపు స్థితిలో పడిపోయినటువంటి సమరయ స్త్రీని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 120 మైళ్ళు ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన యోర్దాను నది దాటి వెళ్ళాలి, యూదులు కానీ తెలిస్తే ఈయన వెలివేస్తారు. అయినప్పటికీ కూడా సమరయలో రక్షణ కావాలన్నటువంటి ఆలోచనతో ఆయన తెగించి సమరయల మార్గం గుండా వచ్చాడు.
ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ యొద్దకు దేవుడు వస్తున్నాడంటే దేవుడు నీకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే. ద గిఫ్ట్ నథింగ్ బట్ ఈజ్ ద ఇటర్నిటీ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నేను స్తుతిస్తూ మేము కనపరుస్తున్నాం. సమరయ స్థితి ద్వారా మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయంగా అరే మేమందరం కూడా శారీరకంగా మేము ఏం సంపాదించుకోవాలి, ఏం సాధించాలి, ఎక్కడ చేర్చాలి, ఏం చదివించాలి, ఏం కొనుక్కోవాలని ఆలోచనతో మేము ఉన్నంత అయితే మాకు అవసరమైనటువంటి వాటి గురించి ఆలోచించడం సబబే కావచ్చు. కానీ అంతకంటే ముఖ్యంగా మేము నిత్యత్వము గురించి ఆలోచన చేయాలి, లేదా ఆత్మీయమైనటువంటి భావనల గురించి మేము ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావు స్వామి. నాయన మరి ఈ సమయంలో మేము అటువంటి భావాలతో మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించమని వేడుకున్నాడుచున్నాం. దేవుడు ఏమైతే ఆశిస్తున్నాడో ఆయన ఆశిస్తున్న రీతిని మేము ముందుకు వెళ్ళడానికి కృప సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని నజరేయుడికి యేసునామములో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. దయచేసి కూర్చునండి. ప్రైజ్ లార్డ్. కానుకలు